తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చేతిలో ఫోన్, కరిగిపోతున్న మానవ సంబంధాలు అంటే నమ్ముతారా? నమస్తే, నా పేరు రెబెక. ఇప్పుడున్న సమాజంలో అతిపెద్ద ప్రాబ్లం అంటే మన చేతిలో ఉన్న ఈ ఫోనే. ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకనంటే దీనివల్ల చాలామందికి యూజ్ ఉంది, అంతే చాలామందికి నష్టం కూడా ఉంది. దీనివల్ల బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా తెగిపోతున్నాయి అని అంటే అర్థం కాని సిచ్యువేషన్లో నిజమా అనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతుంది. కానీ నిజంగా నిజం అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి దీనికి కారణాలు ఏంటి అనేది చూద్దాం. హర్యానాలో జరిగిన ఒక సంఘటన. 3 కుమార్తెలు దూరంగా ఉంటున్నారు. తండ్రి ఒక్కడే వాళ్ళ గ్రామంలో ఉంటాడు. ఆయన చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా వెళ్ళని ఆ 3 అమ్మాయిలు ఎన్జిఓకి కాల్ చేసి అంత్యక్రియలు చేయమని ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించి, అదే ఆన్లైన్లో తండ్రి అంత్యక్రియలు చూసింది పెద్ద కూతురు. అక్కడి వరకు బాగానే ఉంది, రాని సిచ్యువేషన్ అనుకున్నారు అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా. మరి తండ్రి అస్థికలు కావాలా, ఎప్పుడు తీసుకుంటారు అంటే చూద్దాంలే అనే సమాధానం నెట్టింట ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించేటి పరిస్థితి. ఆ తర్వాత ఆ కూతురు అన్న మాట ఏంటో తెలుసా? ఇంకెంతసేపు ఆకలేస్తుంది, అన్నం తినాలి అనే మాట ఈరోజు ఆ తండ్రి ఆత్మకైనా శాంతి చేకూరుతుందంటారా? ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ విషయం బయటికి వచ్చింది, ఇంకా బయటికి రాని ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాము అంటే ది ఓన్లీ రీజన్ మన చేతిలో ఉన్న ఫోన్. ఎంతోమందిని తల్లిదండ్రులకు దూరం చేస్తుంది, ఎంతోమందిని పిల్లలకు దూరం చేస్తుంది. ఈరోజు ప్రేమలు, ఆప్యాయతలు లేకుండా చేస్తుందంటే ఈ ఫోన్ చూపించటంలో నిజంగానే నిజం అనిపిస్తున్నటువంటి ఘటన. ఇప్పుడు బంధాలు, బంధుత్వాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నిజంగా పెద్దనాన్న ఏం చేస్తున్నాడు, పెద్దమ్మ ఏం చేస్తుంది, పిన్ని, బాబాయిలు, ఇల్లంతా కూడా కలకల్లాడుతూ ఉండేది. తినేటప్పుడు కూడా అందరూ కూడా గుంపుగా కూర్చొని ఎవరికేం కావాలి అంటూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ని గుర్తుకు చేసుకునేవారు. ఈ ఫోన్ కొన్ని విధాలుగా యూజ్ చేయడానికి బాగుంటుంది, కానీ మనిషిని కూడా దూరం చేసే విధంగా ఈ ఫోన్ ఉందంటే అలాంటి ఫోన్ యూజ్ చేయడంలో నిజంగా యూజ్ ఉన్నటువంటి సంఘటన అంటారా? ఫోన్ వాడాలి, ఎందుకంటే పరిజ్ఞానం పెరుగుతుంది. జనరేషన్స్ చేంజ్ అవుతున్నాయి. మనకంతా కూడా చేతిలో, మనం ప్రపంచాన్నే చేతిలో చూస్తున్నాం. కానీ నీ చుట్టూ ఉన్న నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెళ్ళు అందరూ వాళ్ళు నీ ప్రపంచమని మర్చిపోతున్నావు. అదే ప్రపంచంలో మునిగిపోతూ నీ చుట్టూ జరిగేటటువంటి ఏవి కూడా గుర్తుండట్లేదు. కనీసం అమ్మకి ఆకలేస్తుంది అన్న ఏమైనా తీసుకొని రా అని చెప్పిన ఈ ఫోన్ ధ్యాసలో పడి మర్చిపోయే పిల్లల్ని ఎంతోమందిని చూస్తున్నాం. ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉంటున్నారు, ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి అనేటువంటి మాటను కూడా మర్చిపోతున్నటువంటి తల్లిదండ్రులను చూస్తున్నాం. ఇకపోతే యూత్ భవిష్యత్తు, వీటి గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడున్న స్టూడెంట్స్కి రీల్స్ చేయాలి, వీడియోస్ తీయాలి, వీడియో గేమ్స్ ఆడాలి, లేదు అంటే గంటలు తరబడి చాటింగ్ చేయాలి. ఇది కేవలం వాళ్ళ భవిష్యత్తు మీదే ప్రభావితం చూపిస్తుందా? అలా అంటే ఇది నేను సరికాదు అని చెప్తాను. ఎందుకంటే ఒక్క భవిష్యత్తు మీదే కాదు, వాళ్ళ పూర్తి ఏకాగ్రత మీద, వాళ్ళ పరిజ్ఞానం మీద మొత్తం అంతటిని కూడా డిస్టర్బ్ చేసేటువంటి ఒక పరికరం ఇది. జ్ఞానం లేకుండా పోతుంది, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటిదే మొత్తం పూర్తిగా మర్చిపోతున్నారు. అలాంటప్పుడు ఈ ఫోన్ వాడకం అనేది సరైనదని మనం ఎలా చెప్పగలం? ఎంటైర్ యూతే ఈరోజు ఈ ఫోన్ తోటి, ఈవెన్ జెన్జీ కిడ్స్ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? దీని నుంచే. ఒకవేళ ఇది ఇలాగే యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోయేటువంటి ప్రమాదం కూడా వస్తుంది. చుట్టుపక్కల ఉన్నట్టు ఎవరితో మాట్లాడకుండా, కనీసం ఈవెన్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా పిల్లల చేతుల్లో చూడండి, డెఫినెట్గా ఇది ఉంటుంది. వాళ్ళకి పిన్ని ఎవరు, బాబాయ్ ఎవరు, వరసలు కూడా తెలియదు. కనీసం ఎవరితో ఏం మాట్లాడుతున్నారనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా ఉండేటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. ఏదన్నా అంటే
ఏమన్నా చేసుకుంటారేమో అనేటువంటి భయం. ఇదంతా ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఇందులో కనిపిస్తుంది. 10th క్లాస్ అమ్మాయి అంట, 9th క్లాస్ అమ్మాయి అంట, అమ్మేదో అన్నింది, నాన్నేదో అన్నాడు, సంథింగ్ ఇంకేదో ఉందనేటువంటి సిచ్యువేషన్. ఈరోజు వాళ్ళు ప్రాణాలు పోయే కొన్ని సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఓన్లీ వాళ్ళకి పరిజ్ఞానం లేకుండా ఇదంతా జరుగుతుందా? మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. ఈవెన్ రాత్రంతా ఫోన్ యూజ్ చేయటం వల్ల హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇది అర్థమవుతుంది కదా చాలామందికి. ఇకపోతే మూడోది, చిన్నపిల్లల భవిష్యత్తు. వీళ్ళలో ఫోన్ ఏం ప్రభావితం చూపిస్తుంది అని మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు అన్నం తినకపోయినా, లేదు మాట వినకపోయినా, వీళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు వీళ్ళ వెనకాల వస్తున్నారని ఒక కారణం చేత ఫోన్ చేతికిచ్చేస్తారు. ఏడిపిస్తున్నారని ఫోన్ చేతికిచ్చేస్తారు, అన్నం తినట్లేదని చేతికిచ్చేస్తారు. వాళ్ళ జ్ఞాపక శక్తి ఎక్కడ దెబ్బతింటుంది? ఈ మధ్య పిల్లలు చాలా వరకు కూడా అంటే తెలివిగా మాట్లాడని వాళ్ళని చూస్తూ ఉంటాం. మనం ఏదైనా చెప్పామంటే దానికి సరైన సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు అంటే మీరు మొత్తం వాళ్ళ చేతికి మొబైల్ ఫోన్ని ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడారు? ఒకప్పుడు వీళ్ళే కూర్చోబెట్టి తల్లిదండ్రులు దగ్గరుండి నాన్నమ్మలు నిజంగా వాళ్ళకి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలని చిన్నప్పటి నుంచే జ్ఞానాన్ని పెంచుకుంటూ వచ్చేవారు. కానీ ఇప్పుడు అమ్మ నాన్నమ్మల దగ్గర నుంచి దూరంగా ఉంటారు. ఈవెన్ ఇండివిజువాలిటీ కావాలి అంటారు, డిఫరెంట్గా ఉండాలి ఫ్యామిలీ నుంచి అంటారు. ఓకే ఫైన్, కొన్ని సందర్భాల్లో ఓకే. కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళ పనులు వాళ్ళకి వెళ్ళిపోతూ పిల్లల చేతికి ఇచ్చే ఈ ఫోన్ వల్ల ఈరోజు ఎంత ప్రమాదం జరుగుతుందంటే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. తల్లిదండ్రులు అంత్యక్రియలకు కూడా వెళ్ళలేనటువంటి పిల్లల వల్ల ఉన్నారు. అదొక్కటేనా? ఈరోజు అది మన వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలుసుకున్నాం. అలాంటివి ఎన్ని ఉన్నాయి? దీని మాయలో పడి నిజంగా దీనికి అడాక్ట్ అయిపోతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళని, ప్రాణాలు తీసే వాళ్ళని కూడా చూస్తుంటాం. అది చిన్నప్పటి నుంచేనా? మీ ఒడిలో ఉండి కనీసం నడవని పిల్లల దగ్గర నుంచి కూడా ఇదే చూస్తున్నారు అంటే నేటి సమాజం ఎక్కడికి వెళ్తున్నట్టు? దిస్ ఓన్లీ రీజన్ మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ది రీజన్. ఇదే కారణం. మీ పిల్లల భవిష్యత్తు పోవడానికి ఈరోజు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, అందరూ కూడా వాళ్ళ బాధలను చెప్పుకుంటూ ఈరోజు ఏం జరిగింది అంటూ ఎంతో హ్యాపీగా ఉండేటువంటి కుటుంబాలన్నీ కూడా చెల్లాచెదురు అయిపోయాయి అంటే, నలుగురిలో కలవలేనటువంటి స్వభావం వచ్చింది అంటే నా చేతిలో కనిపిస్తున్న ఈ మొబైల్ ఫోన్. సో ఫోన్ వాడుతున్నాము అంటే అది కేవలం మన అవసరాలకే వాడాలి, కానీ ఎంటైర్ మన లైఫ్నే శాసించే ఒక శక్తిలాగా దీనికి అడిక్ట్ అయిపోకూడదు. సో మార్పు అనేది మన ఇంటి నుంచి, మన నుంచే రావాలి. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను? సో ఫోన్ అనేది మన లైఫ్ని మొత్తం పాడు చేసే విధంగా ఉండకూడదు. ఇది జస్ట్ అవసరానికి మాత్రమే వాడుకోవాలి. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఈ ఫోన్ మాయలో పడి ఫ్యామిలీని కూడా వదిలేసే వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.